హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. ఏంది వ్యూవర్స్ మొత్తానికి ఎడగో పోయావు ఏందిరా కథ దీని మందల వ్యాపారం అనుకుంటున్నా. అవును నాయన వచ్చేసాను. ఏంటంటే సోనస్పేటలో ఇదిగో మన అయ్యగారు ఉన్నారు కదా స్వామి పంతులు గారు టిఫిన్ ఇక్కడ అబ్బా చాలా చాలా ఫేమస్. ఇటీవల కాలంలో చూసుకుంటే ఏడ బట్టిన ఇన్స్టాలో గూగుల్లో ఆడ ఏడ ఫేమస్ అయిపోయింది యూట్యూబ్ లో అందిట్లో. అసలు ఏంద్ర నాయన ఎంత ఉందని చెప్పి ఇక్కడ డైరెక్ట్ గా నేనే వచ్చేసి ఇక్కడికి. అసలు ఈ రూటు దీని అడ్రస్ ఎక్కడ ఏంది అనుకుంటే మన సోనస్పేటలోనే కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానానికి పక్కనే ముగ్గురాల సందు అని ఉంటుంది. ఆ సందులో కానీ దెమ్మ పరిగిస్తా కానీ వచ్చినట్టుగానైతే ఇదిగో ఇక్కడే అనమాట పంతులు గారి టిఫిన్ అని ఉంటుంది. చాలా చాలా ఫేమస్. ముఖ్యంగా మనం ఎందుకు దీనికి ఈ రోజు షూట్ చేస్తున్నామంటే ఇక్కడ అన్ని ప్రతి తయారు చేసే అన్ని వస్తువులు కూడా స్వతహాగా ఇంట్లోనే టేస్ట్ గా స్వచ్ఛంగా వాళ్ళ చేతులతోనే తయారు చేస్తారు. ఇక్కడ ఎవరు పనులు ఉండరు. కుటుంబ సమేత మొత్తం కలిసి ఈ కార్యక్రమాలను మొత్తం వంటకాలన్నీ తయారు చేస్తారు అనమాట. తర్వాత ఇట్లాగా రోడ్డు పక్కన తీసుకుని వచ్చి పెడతారు. ఇక్కడ ప్లేట్లు కూడా ఉండవు. తినాలంటే ఆకుల్లోనే అరిటాక్ వేసి అప్పుడు ఇస్తారు అనమాట. అప్పుడు తినడమే. అసలు ఎట్లుంటది ఏంది మందలు అనేది ఒకసారి పంతులు గారిని అడిగి మనం తెలుసుకుందాం. అదే విధంగా మనం కూడా టేస్ట్ చేద్దాం. స్వామి నమస్తే, బాగున్నారా? బాగున్నాను. చెప్పండి. ఏంది అసలు ఎందుకు ఆలోచన వచ్చింది టిఫిన్ పెట్టాలని చెప్పి? మేము ఉద్యోగం చేసి బయటకు వచ్చినాం సార్. వాలంటీర్ ఏం బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ లో క్లర్క్ క్యాషియర్గా చేశాను. అక్కడి నుంచి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మా నాన్నగారు మా అమ్మగారు టిఫిన్ అంగడి కాబట్టి టిఫిన్ అంగడే పెట్టాను. హాయిగా టిఫిన్ అంగడి చేసుకుంటూ 14 ఏళ్ళు అయిపోయింది. ఇక్కడికి వచ్చి 15వ సంవత్సరం ఇది. నా దగ్గర ఇడ్లీ, పొంగల్, టమాటా బాతు, ఈ వడ, ఆకు వడ, మెదువడ, ఇప్పుడు సేమియా పులిహార ఇవన్నీ చేస్తానండి. ఇవన్నీ మనం ఓన్గా చేసుకుంటాం. బయట లేకుండా ఎవరు పని వాళ్ళు ఎవరు ఉండరు. అంతా ఓన్ నేను, మా అబ్బాయి, నేను చేసుకుంటాం. మేము ముగ్గురం ఉన్నాం. మేము ముగ్గురం చేసుకుంటాం. అది సంగతి అండి. మాది కూడా అది వ్యాపారం. ఒక వడ వచ్చి ఇడ్లీ వచ్చి 5 రూపాయలు, పొంగల్ వచ్చి 30 రూపాయలు, బాత్ వచ్చి 30 రూపాయలు, పూరి వచ్చి 2 పూరి 30 రూపాయలు, ఒక పూరి 20 రూపాయలు, సేమియా పులిహార 30 రూపాయలు, దోశ 5 రూపాయలు. ఇదండి మా దగ్గర ఐటమ్. దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది? మేము ఇక్కడికి వచ్చి 14 ఏళ్ళు అయిపోయిందండి. ఈ సెంటర్లోకి వచ్చేసి టిఫిన్ పెట్టి 14 ఏళ్ళు అయిందండి. నేను వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి 24 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాలు ఇక్కడ పెట్టి నేను వచ్చి 15 వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చాను. మా పాపకి పెళ్ళిళ్ళు చేశాను ఇద్దరికి. అది హాయిగా ఎంజాయ్. ఎంతమంది వస్తున్నారు రోజుకి? ఎంతమంది వస్తున్నారు మనం అన్ని లెక్క ఏం కాదు సార్. అది మాకు ఎంత మినిమం క్వాంటిటీ వేసుకుంటాను, మినిమం క్వాంటిటీ అమ్ముకుంటాను, మినిమం క్వాంటిటీలో వెళ్ళిపోతూ ఉంటాను. ఎక్కువ చేసే ప్రసక్తి లేదు. అది అంతవరకే అంతవరకు అయిపోతే చాలు. అంతే. ఎవరైనా పొంగల్ గింగలు కావాలి అయిపోయింది అంటే రేపు రావాల్సిందన్నా? రేపు రావాల్సింది తప్పదు. అది మొత్తానికి ఈ వయసులో కూడా బాగా కష్టపడుతున్నారు. ఫేమస్ అయిపోయారు. ఎక్కడెక్కడో యూట్యూబ్, గూగుల్, అక్కడ ఇక్కడ అమెరికా దాకా కూడా మీ ఫ్యాన్స్ ఉన్నారంటే నిజమేనా? అమెరికాలో ఎవరన్నా ఫోన్ చేయడం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చేశారు ఉన్నారండి. ఒక ఆయన ఉన్నాడు గుంటూరు. వాళ్ళు వచ్చిపోతారు ఇక్కడికి. వచ్చినప్పుడు కారులో వస్తారు, కారులో వెళ్ళిపోతారు. గుంటూరు నుంచి వస్తారు వాళ్ళు అమెరికా. అది ఓకే రైట్. బిజీగా ఉన్నారు మొత్తానికి. ఏంటంటే వ్యూవర్స్ మొత్తానికి మనం చూసుకున్నట్లుగానైతే సార్ అయితే ఇప్పుడు బాగా బిజీగా ఉన్నారు. పంతులు గారు హాయ్ సార్, బాగున్నారా? బాగున్నా సార్. ఏంటి సార్ ఎలా ఉంటుంది టిఫిన్? ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? టిఫిన్ చాలా బాగుంటుందండి. ఇక్కడ చాలా ఫేమస్. పంతులు గారు చాలా శుభ్రంగా శుద్ధిగా వాళ్ళ కుటుంబ సభ్యులతో వేరే పని మనుషుల్ని పెట్టుకోకుండా ఆయన భార్య పిల్లలు కలిపి చేస్తారు. నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది టిఫిన్ అయితే మటుకు చాలా చాలా బాగుంటుంది. నేను మీ ఫేవరెట్ ఏంటన్నమాట ఇక్కడ? నాకు ఇక్కడ ఫేవరెట్ అంటే పొంగల్ ఫేవరెట్ అండి. పొంగల్ బాగా చేస్తాయి. ఐటమ్ అన్ని బాగుంటాయి. అన్ని ఐటమ్స్ బాగుంటాయి. అదే అన్ని ఐటమ్స్ బాగుంటాయి. పొంగలే నాకు ఇష్టం. చాలా బాగా చేస్తారు. టోటల్గా ఏంటంటే మనకి బయట మనుషులు చేయడం కాకుండా వాళ్ళ సొంతంగా చాలా శుభ్రంగా చాలా ఫేమస్ అండి ఇక్కడ. ఈయన పంతులు గారు టిఫిన్ అంగడి అంటే చాలా చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. చాలా బాగుంటుందండి. మీరు కూడా కొద్దిగా టిఫిన్ చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో. ఎలా ఉందో టేస్ట్? ఐటమ్స్ బాగుంటుంది సార్. ఎప్పటి నుంచి వస్తున్నారు? నాకు 5 వస్తుంది. రోజు మార్చి రోజు వస్తుంటారా? పొంగల్కి వస్తా. పొంగల్ లేదు మేము కూడా వెయిట్ చేసి ఇప్పుడే వచ్చింది. పొంగల్ వేస్తా ఉన్నారు దమ్మ అంతా. పూరి తీసుకుని తింటా ఉన్నా. వెయిటింగ్ లో పొంగల్ వచ్చింది, తింటా సార్. మళ్ళీ దాన్ని కూడా చేయాలంటారు. హాయ్ బ్రో. హాయ్. తిన్నట్టున్నారుగా బాగా? 100 రూపాయలు తిన్నా. 100 రూపాయలు తిన్నా. ఏంటి ఏం ఫేమస్ ఇక్కడ? ఏది బాగుంది? పొంగల్ సూపర్, హోమ్ మేడ్, చాలా బాగా చేశారు. పెద్ద ఈ వయసులో కూడా అంత ఓపిక చేయడం అనేది మామూలు విషయం. అదే కదా.
14 సంవత్సరాలు సంతృప్తి పరంగా చేసుకుంటున్నారు, సంతృప్తిగా ఉన్నారు. బాగుంటుంది చాలా బాగుంది. దోశ, ఇడ్లీ, పొంగలు, టమాటా బాతు. బా. నేను చెప్పడం కాదు, నేను తిన్నా ఇప్పుడు. మొత్తం నేను కూడా తినాలి అసలు ఎన్ని తింటానో ఏమో ఈ items అన్ని ఆడంతా లిమిటెడ్ ఎడిషన్ అంట, తొందరగా వెళ్ళండి. అదే కదా అయిపోద్దాం మళ్ళీ వ్యూవర్స్. ఎక్కువసేపు నేను ఊరను మిమ్మల్ని ఊరించాను అనమాట. ముందు తింటే కానీ ఈ విషయం అనేది అర్థం కాదు. ఒకసారి వెళ్ళి తిన్నాం. మొత్తానికి వ్యూవర్స్ నేను దోశ పెట్టుకున్నా, తర్వాత పొంగల్ పెట్టుకుని తిన్నాను, మళ్ళీ దోశ పెట్టుకుంటున్నాను. ఎన్ని తిన్నా సరిపోవట్లేదు. అందుకే నేను చెప్పింది కనికా పరమేశ్వర అమ్మవారి దగ్గర మొక్కోరండి, బాగా తినాలని చెప్పి. అదనమాట కథ. మొత్తం టేస్ట్ కూడా చూస్తున్నట్టుందో. అబ్బా నేనేదో అంత సవగా ఉంటుంది అనుకున్నా. బాగానే ఉంది, బాగా ఘాటుగా తగలుతుంది. చట్నీ కూడా భలే ఉంది. మేము కూడా చేస్తాం. టిఫిన్ తింటా వాళ్ళ మేము భలే జాలి ఆనందంగా ఉంది. టైం అయితే మనం ఏం చేద్దాం. తిన్నారు ఎప్పుడన్నా తినండి మీరేడా? అబ్బాయి ఎత్తుకోబోతున్నా ఎత్తుకోబోతే చూడండి అట్లా ఉంటుంది వ్యవహారం. బిజీగా ఉంది. మొత్తానికి అయితే వ్యవసాయం టిఫిన్ అయితే ఎక్సలెంట్. దీనికి ఏం ఆచాపన పెట్టాల్సిన అవసరం లేదు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఖాళీ కలుపుతారండి. ఇది మొత్తం ఖాళీ అయిపోవాలి. మీరు వచ్చిందంటే దమ్మ తినేసేయండి. అదనమాట ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన ఫుడ్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకున్నాను. దాన్ని కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. నేను మీ ఆర్జేవిని. అదే విధంగా మన వీడియోగ్రాఫర్ శంకర్ సైనింగ్ ఆఫ్.